కొత్త ఒక వింత పాత ఒక రోత అంటారు. ఇదివరకు కార్పొరేట్ కళాశాలలు వాళ్ళ పిల్లలకి ఏ ర్యాంక్స్ వచ్చినాయో వాళ్ళ ఫోటోలు పెట్టి ఇదిగో 1వ ర్యాంకర్ 2వ ర్యాంకర్ 3వ ర్యాంకర్ అని పెడుతుండేవాళ్ళు. అయితే క్రమంగా ఒక స్ట్రాటజిక్ గేమ్ నడుపుతున్నాయి. ఇప్పుడు ఎంసెట్లు ఉన్నప్పుడు నెంబర్ 1 నాది, నెంబర్ 2 నాది, లేకపోతే ఇంజనీరింగ్ నెంబర్ 1 నాది అంటే డాక్టర్లు నెంబర్ 1 నాది అనేటటువంటి కోణంలో అడ్వర్టైజ్మెంట్లు చేసుకొచ్చి తర్వాత అడ్వర్టైజ్మెంట్లో మనకి రాకపోతే లాస్ట్ ఇయర్ అనేది కింద పెట్టి పేరు ఏమని రాస్తారంటే నెంబర్ 1 రిజల్ట్ ఇన్ని ర్యాంకులు, లక్షలోపు ఇన్ని ర్యాంకులు ఇట్లా రాసుకొస్తాం బిగిన్ చేశారు. అదొక విధంగా అంటే అసలు విషయాన్ని పక్కదో పట్టిస్తుంది. ఇప్పుడు అలా రిజల్ట్ రాగానే ఇట్లా యాడ్ వచ్చేస్తుంది. కాబట్టి ఇక ఆలోచించే తీరిక లేదు. ఇక ఆ కార్పొరేట్ విద్యాసంస్థలో బ్రతకడం మాత్రమే మన బ్రతుకు అనేటటువంటి రూట్లోకి వచ్చేసాం. ఇప్పుడు అది మొనాటమే వచ్చేసినట్టుంది. కొత్త కాన్సెప్ట్ ఏంటంటే సినిమా నటులు రష్మిక మందన్ని కూడా పెట్టినట్టున్నారు. ఏదో ఒక యాక్ట్రెస్ని మాత్రం చూశాను ఆ మధ్యన అడ్వర్టైజ్మెంట్ ఒక సంస్థకి. అల్లు అర్జున్ కొన్ని సంస్థలకి ఏది బ్రాండ్ అంబాసిడర్ అంటే ఏడాదికి ఎంత డబ్బులు ఇస్తారు, వాళ్ళ ర్యాంకర్లతో ఫోటో దిగడం, వాళ్ళతో ఎప్పుడన్నా ఇంటరాక్ట్ కావడం లాంటి కార్యక్రమాలు చేయడం అన్నటువంటి కార్పొరేట్ విద్యాసంస్థలు చేస్తున్నాయి. ఇప్పుడు పోటీ పడుతున్నటువంటి రాష్ట్రంలోని 2 విద్యాసంస్థలు, 2 తెలుగు రాష్ట్రాలు నడుస్తున్నటువంటి 2 విద్యాసంస్థలు చేస్తున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు తాజాగా ఏదైతే ఈ ప్రకటనలకు సంబంధించి ఇచ్చే వాటి మీద ఇదే సుప్రీంకోర్టు కదా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసి కోచింగ్ రంగంలో పారదర్శకత పెద్దపీట వేసి విద్యార్థుల ప్రయోజనాలు రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. ఏ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు తాము నిర్వహిస్తున్న కోర్సులు అవి పూర్తి కావడానికి పట్టే సమయం, ఫ్యాకల్టీ వివరాలు, ఫీజులు, కోర్సు నుంచి బయటకు వెళ్ళిపోవడానికి అనుసరించే విధానం, రుసుము వాపసు గురించి అబద్ధాలు చెప్పకూడదు. మంచి ర్యాంకు, ఎక్కువ మార్కులు వస్తాయని, ఉద్యోగం, పదోన్నతి, వేతనం పెంపు ఖాయమని, కోరుకున్న ఏ సంస్థలోనైనా సరే ప్రవేశం గ్యారంటీ అని చెప్పకూడదు అన్నటువంటిది. ఇది అలాగే ఆలస్యమైతే సీట్లు దొరకవని అభద్రతాభావాన్ని సృష్టించి తక్షణమే కొనుగోలు చేసే విధంగా కానీ, తక్షణం ఏదో ఒక చర్య తీసుకునే విధంగా కానీ, వినియోగదారులు పురికొల్పేలా కానీ ప్రకటనలు ఇవ్వకూడదు. అనుచిత వ్యాపార విధానాలు అనుసరించకూడదు. తప్పుదో పట్టించి ఎలాంటి ప్రకటనలు ఇవ్వకూడదు. కోచింగ్ సెంటర్ నిర్వహించే వారందరూ తమ కోచింగ్ సెంటర్లో వచ్చిన ర్యాంకులు, కోర్సు పేరు, దాని కాలావధికి సంబంధించిన వివరాలు స్పష్టంగా పేర్కోవాలి. కోచింగ్ సెంటర్ నిర్వహించే పోటీ పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థుల పేర్లు, ఫోటోలు, వివరాలు, వీడియోలను వారి రాతపూర్వక సమ్మతి లేకుండా ఉపయోగించకూడదు. అభ్యర్థి ఏదైనా కోర్సు ఆ ఉద్యోగానికి ఎంపిక అయిన తర్వాత వాళ్ళ నుండి సమ్మతి తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఇక్కడ ఈ మధ్యన కోచింగ్ సెంటర్లు ఢిల్లీలో ఒక ఇదైంది కదా, అక్కడ పిల్లలు వరదల్లో చనిపోయినటువంటి సందర్భం, దాంతో వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఇస్తూ టోటల్గా ఎవ్వరూ తప్పుడు ప్రకటనలకి పాల్పడద్దు. అంటే ఈ విద్యా సంస్థలు మా దాంట్లో చదివితే కనుక ఉద్యోగం వచ్చేస్తుంది, లేదా దాంట్లో జరిగితే మీకు ఈ సీట్ వచ్చేస్తుంది ఇలాంటిది చెప్పుకొస్తున్నారు. ఇకపైన ఆ విద్యా సంస్థలు కానీ ఆ కోచింగ్ సెంటర్లు కానీ అట్లాంటి ప్రకటనలు ఇవ్వకూడదు, డీటెయిల్డ్గా ఉండాలి. అదే సందర్భంలో దీంట్లో అడ్వర్టైజ్ చేసే సెలబ్రిటీలు కూడా దానికి బాధ్యత వహిస్తారు అన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకం. కాకపోతే ఇందులో జరిగేది ఏంటంటే వాస్తవానికి ఏ వ్యవస్థ కూడా వాళ్ళ జోలికి వెళ్ళలేదు. అది డబ్బుతోనైనా కొడతారు, పలుకుబడితోనైనా కొడతారు, లీగల్గానైనా కొడతారు. కాబట్టి ఇది మార్గదర్శకాలు మాత్రమే, నాలిగీసుకోవడానికి కూడా పనికిరాదు. చట్టం చేస్తే మాత్రమే పరిష్కారం. కార్పొరేట్ విద్యా వ్యవస్థ యొక్క శక్తి ఎంత ఉంటుంది అంటే కేవలం మార్గదర్శకాలు ఇచ్చి సరిపుచ్చేయడంతా, అది కూడా సుప్రీంకోర్టుల దాకా వెళ్ళినాయి కాబట్టి.